పల్నాడు జిల్లా గుంట్లపాడు గ్రామంలో సంచలనం సృష్టించిన జంట హత్య కేసులో నిందితులుగా ఉన్న వైకాపా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామరెడ్డిలను పోలీసులు దాదాపు 10 గంటల పాటు విచారించారు. గురజాల డీఎస్సీ జగదీష్ ఆధ్వర్యంలో నిన్న ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ప్రశ్నించారు. అనంతరం రాత్రి వరకు ఆయన సోదరుడు వెంకట్రామరెడ్డిని పోలీసులు విచారించారు. గుంట్లపాడుకు చెందిన టీడీపీ వర్గీయులు జివిశెట్టి వెంకటేశ్వర్లు అలియాస్ ముద్దయ్య, అతని సోదరుడు జివిశెట్టి కోటేశ్వరరావు ఏడాది మే నెలలో తెలంగాణలోని హుజూరానగర్లో వివాహానికి హాజరై తిరిగి వస్తూ ఉండగా దారుణ హత్యకు గురయ్యారు. ఈ సంఘటనలో పల్నాడు జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. ఈ కేసులో పోలీసులు 7గురిని ప్రధాన నిందితులుగా గుర్తించారు. A1గా జివిశెట్టి శ్రీను, A2గా తోట వెంకట్రావు, A3గా తోట గురవయ్య, A4గా నాగరాజు, A5గా తోట వెంకటేశ్వర్లు, A5గా పిన్నెల్లి కృష్ణరామరెడ్డి, అలాగే A7గా పిన్నెల్లి వెంకట్రామరెడ్డిలను పేర్కొన్నారు. మీరు